ఆ? నమస్తే నమస్తే అన్న. అలా చూసుకోవచ్చు డూప్లికేట్ వర్గం నుంచి మూడు పార్టీలు ఓవరావరిగా ఈసారి అవును. అధికారంలోకి ఎవరు వస్తారంటే ఏం చెప్తారు? నవీన్ యాదవ్ అన్న. ఎందుకు నవీన్ యాదవ్ గారే కావాలంటారు? అన్న ఆయన స్థానికుడు, లోకల్. ఆ? ఆయన చేసిన సేవకు చాలా ఉన్నది ఇక్కడ. సేవ, అది మన సేవ చేసింది. సేవా కార్యక్రమం దానిది ఇక్కడికి వెళ్ళి వస్తాడు. ప్రతి గరీబ్ గానికి ఆదుకుంటాడు ఆయన. నవీన్ యాదవ్ అన్న అంటే లోకల్లో మంచి పేరున్నది, మంచి పలుకుబడి ఉన్నది. ఆయనకు కంపల్సరీ గెలుస్తాడు. ఎవరు ఎంత ఇప్పుడు ఏదైతే ఉందో ఏదైనా మీకు ఆపదైతే వచ్చి ఆదుకునే వ్యక్తి అని అంటారు నవీన్ యాదవ్ గారు. కంపల్సరీ ఆదుకుంటాడు. అసవంటి వ్యక్తి ఉన్నాడు. అట్లే ఈ జూబ్లీస్ ప్రజలు ఆయనకు బరాబర్ ఎన్నుకుంటారని మేము ఆశిస్తున్నాం. కూడా ఆయన కూడా చేస్తాడు కూడా. ఆ నమ్మకం అయితే మీకుంది. ఫుల్లు. ఎందుకు నవీన్ యాదవ్ గారికి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? నవీన్ యాదవ్కి ఎందుకు వేయాలంటే ఆయన ప్రజల మనిషి అన్న. ప్రజల మనిషి, గరీబ్ గల మనిషి. దాని ఇక్కడికి వెళ్ళన్న అన్న. ఇప్పుడు నాకు ఆపద వచ్చిందంటే ఉరుకొచ్చేట అన్న ఆయన. దాని ఇక్కడికి వెళ్ళి అంటే ఇప్పుడు ఆయన మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కానీ ఆయన సానుభూతి ఏం పని చేయదన్న. సానుభూతి ఏం పని చేయదు ఇక్కడ. నవీన్ యాదవ్ కంపల్సరీ గెలుస్తున్నాడు. అది కూడా తక్కువ అంటే 50 నుంచి 80 వేల మెజార్టీతో గెలుస్తున్నాడు.